Welcome to Bradswork YouTube channel. Today we are discussing about the mock test on reasoning and general intelligence అన్నమాట. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే మీరు ప్రతి ఒక్కరూ దీంట్లో వచ్చిన ఎగ్జాంపుల్సే రావాలని అనుకోకుండా ప్రొసీజర్ నేర్చుకోండి. అంటే ఏ టెక్నిక్ ఎలా వాడుతున్నారు అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్లో స్పీడ్గా చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చారు, పంప్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్లకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే వచ్చేసి పంప్ ఏం చేస్తుందంటే ఎనర్జీని వచ్చేసి ఫ్లూయిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ వచ్చేసి హైడ్రాలిక్ ప్రెషర్ లేకుండా హైడ్రాలిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, పంప్ వచ్చేసి హైడ్రాలిక్ ఎనర్జీ. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. Question number 2. Find the number that bears the same relations to the 18 as 12 bears to the 8 అనమాట. ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలన్నమాట. 12కు 8కి రిలేషన్ ఇచ్చారు, 18కు అన్నోన్ నెంబర్కు రిలేషన్ ఎలా ఉంటుందని అడిగారు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనము 18 12కి రిలేషన్ ఎలా ఉంది చూద్దాం. అలాగే వచ్చేసి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఒకసారి వెరిఫై చేయాలన్నమాట. సరే, 12 - 8 = 4 వస్తుంది. 18 + 4 యాడ్ చేస్తే మనకు 22. అంటే ఇచ్చిన వాటిలో ఆప్షన్స్లో ఆన్సర్ లేదు. ఓకే, అంటే ఆ రిలేషన్ కాదనమాట. నెక్స్ట్ స్క్వేర్ చేద్దాం. 8 స్క్వేర్ అన్నమాట 64 వస్తుంది, అది కూడా కాదు. అలాగే 12 స్క్వేర్ వేసుకొచ్చి 144 వస్తుంది అన్నమాట. బై 2 వేసినా కూడా 72 వస్తుంది, కానీ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆన్సర్ అది కూడా కాదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటే 12 / 8 డివైడ్ చేస్తే మనకు 1.5 వస్తుంది అన్నమాట. తర్వాత అలాగే వచ్చేసి పక్కన నుండి 18 ఉంది, ఆ 18ను 1.5తో డివైడ్ చేస్తే 27 వస్తుంది. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఆ విధంగా మనం వచ్చేసి రిలేషన్స్ ఫస్ట్ చెక్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ అడిషన్ చేస్తాము, తర్వాత సబ్ట్రాక్ట్ చేస్తాము, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాము, తర్వాత డివిజన్ చేస్తాము, తర్వాత వచ్చి స్క్వేర్ చేస్తాము. లేకుంటే అన్ని మిక్స్డ్ టైప్ అని చెక్ చేస్తాం అన్నమాట. ఫైనల్గా లేకుంటే ఇలాగా ఇచ్చిన నెంబర్లు డివైడ్ చేసి కూడా వచ్చిన ఫ్యాక్టర్తో అన్నోన్లో ఉండే ఒక ఫ్యాక్టర్ను మల్టిఫై చేస్తాము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ a * b = a² - b అనమాట. అండ్ $b = a + b², a#3 × $2 అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి మనము బ్రాకెట్లో ఇచ్చింది చేయాలి. ఓకే, బ్రాకెట్లో ఇచ్చినది ఎలా ఉందంటే a#b లాగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి a = 4 అవుతుంది, b = 3 అవుతుంది. అక్కడ మనకు ప్రాబ్లంలో a#b = a² - b అని ఇచ్చారు. అంటే a = 4 కాబట్టి 4² - 3 అన్నమాట. మనం ఆ విధంగా చేస్తే 4² మీన్స్ 16 - 3 = 13 అవుతుంది అన్నమాట. ఓకే, 13 తర్వాత $13 వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి $b = a + b² ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి a వచ్చేసి 13, b వచ్చేసి 2 అన్నమాట. అదే ఈక్వేషన్లో మనం సబ్మిట్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చేసి 17 వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ నెంబర్ ఈజ్ ది ఆడ్ వన్ అవుట్ అన్నమాట. ఆడ్ వన్ అవుట్ అంటే మనకు 90% చూస్తానే మనకు అర్థమవుతుంది. ఏమనంటే 11 స్క్వేర్స్ ఆర్ 121 ఉంది. థర్డ్ వన్ వచ్చేసి 15 స్క్వేర్ జార్ వచ్చేసి 225 ఉంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఇవి 11 స్క్వేర్ జారు, 13 స్క్వేర్ జారు, 15 స్క్వేర్ జారు, 17 స్క్వేర్ జారు అని మనకు అనిపిస్తుంది అనమాట. ఓకే, ఆ రిలేషన్ కరెక్ట్గా ఉంది. కానీ ఆడ్ వన్ అడిగారు కాబట్టి మనం చూస్తే అన్ని స్క్వేర్లలో ఉన్నాయి కాబట్టి ఆడ్ లేదు అనుకుంటాము. కానీ వాటికి ఆడ్ కావడానికి బేస్ నెంబర్స్ ఉన్నాయి కదా, 11, 13, 15, 17. వాటిల్లో వచ్చేసి 15 అనేది కాంపోజిట్ నెంబర్ అన్నమాట. అందుకు కాబట్టి 225 అనేది హార్డ్ నెంబర్. అలా ఇలాంటి టిక్స్ కూడా, ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎగ్జామ్లో ఇస్తారు. కాబట్టి మనం ప్రాక్టీస్ అనేది లేకుంటే ప్రొసీజర్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5.
కన్సిడర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఫిగర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ట్రయాంగిల్ ఇచ్చారు. ట్రయాంగిల్ పోయి ఏమైందంటే ట్రయాంగిల్ సర్కిల్ అయింది. తర్వాత పోయి ఒక ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేర్ అయిందన్నమాట. ఆ విధంగా ఇఫ్ ద సేమ్ రూల్ ఈజ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ టు పెన్. ఇప్పుడు మనము డైమండ్ కూడా అప్లై చేయాలంటే ఆ ట్రయాంగిల్ ప్లేస్లో మన డైమండ్స్ అప్లై చేస్తే అదే మనకు ఆన్సర్. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 6. చూస్ ది వర్డ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ది గ్రూప్. ఎంపతి, సింపతి, కాంపిషన్, అలాగే వోల్టేజ్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ తప్ప రిమైనింగ్ అన్ని హ్యూమన్ ఎమోషనల్ లేకపోతే ఏమి హ్యూమన్ ఒక బిహేవియర్ సంబంధించినది. వోల్టేజ్ అనేది ఎలక్ట్రికల్ క్వాంటిటీ. సో ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. 7. విచ్ నెంబర్ డస్ నాట్ బిలాంగ్ టు ది గ్రూప్. ఇక్కడ వచ్చేసి 64 ఇచ్చారు, 125 ఇచ్చారు, 216 ఇచ్చారు, 313 ఇచ్చారు. మనకు జనరల్గా వచ్చేసి 4 క్యూబ్, 125 క్యూబ్, అలాగే వచ్చేసి 16 క్యూబ్, 6 క్యూబ్, అలాగే 7 క్యూబ్. అన్ని క్యూబ్లకి క్యాలిక్యులేట్ చేస్తే అంటే 4, 5, 6, 7 అన్ని క్యూబ్ చేస్తే ఇచ్చిన ఆన్సర్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంకా వచ్చేసి మనం ఏమైనా అడిషన్స్ సబ్ట్రాక్షన్ చేద్దామన్నా కూడా ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయలేము. అడిషన్ సబ్ట్రాక్షన్లో వచ్చేసి ఆడ్ నెంబర్ను ఫైండ్ అవుట్ చేయలేము. అలాగే వచ్చేసి డివిజన్లో కూడా కొంచెం కాంప్లికేట్ అన్నమాట. కానీ ఇచ్చిన వాటిల్లో అన్ని క్యూబ్లలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ రాంగ్ అని అనుకుంటున్నాం. ఓకే, ఒకవేళ ఇచ్చిన డిజిట్స్ను మనం యాడ్ చేసినా కూడా 6 + 4 = 6 + 4 = 10, 1 + 2 + 5 = 8, 2 + 1 + 6 = 10, 3 + 4 + 3 = 10 అన్నమాట. 6 + 4 = 10, 1 + 2 + 5 = 8, 2 + 1 + 6 = 9, 3 + 4 + 3 = 10 అన్నమాట. అంటే ఇక్కడ ఏ డి వచ్చేసి 10 వచ్చాయన్నమాట. అలా చూసినా కూడా ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయలేము. కానీ ఓన్లీ అన్నింటిలో కూడా క్యూబ్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన వాటిలో లేదు. ఓకే, అక్కడ సి ఇచ్చాను, అది కానీ కొన్ని క్వశ్చన్స్లో సి ఉంది కానీ అది కరెక్ట్ కాదు. ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ 3, 8, 18, 38, 78 క్వశ్చన్ మార్క్. అంటే క్వశ్చన్ మార్క్ నెంబర్ కనిపెట్టాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి అడిషన్ చూద్దాము. 3 + 5 = 8 అవుతుంది. 8 + 10 వచ్చేసి 18 అవుతుంది. 18 + 20 = 38 అవుతుంది. 38 + 30 = 68 అవుతుంది. అంటే అది కూడా కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ చూద్దాము. సబ్ట్రాక్ట్ చేసినా అడిషన్ చేసినా ఓకే అప్రాక్సిమేట్లీ సేమ్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా వచ్చేసి స్క్వేర్ చూద్దాము. 3 స్క్వేర్ పాసిబుల్ లేదు. 8 స్క్వేర్, 2 క్యూబ్, 1 క్యూబ్ 3, 2 క్యూబ్ వచ్చేసి 8, 3 క్యూబ్ వచ్చేసి 27 ఉండాలి. ఆ క్యూబ్లు కూడా సాటిస్ఫై కాదనమాట. ఫైనల్గా వచ్చేసి మనము అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఇంటూ 2 + 2, 3 × 2 = 6 + 2 వచ్చేసి 8 అవుతుంది. 8 × 2 = 16 + 2 వచ్చేసి 18 అవుతుంది. ఇంటూ 3 36 + 2 వచ్చేసి 38 అవుతుంది. 38 × 2 కరెక్ట్ చేసేసి 76 అవుతుంది. 76 + 2 వచ్చేసి 78 అవుతుంది. 78 × 2 156 + 2 వేస్తే 158. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. అంటే ఇలా కూడా మనము చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. ఎందుకంటే ఇలాంటి ప్రొసీజర్ మనం తెలుసుకోవాలి. ఏం రూల్ యూజ్ చేస్తున్నాం అనేది కొంచెం కాన్ఫిడెంట్ గమనించాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 9, ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్. ఇక్కడ మిస్ అయిన నెంబర్ను కనుక్కోవాలన్నమాట. 2, 6, 12, 20, 30 ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ అడిషన్ చేద్దాము. 2 + 4 వచ్చేసి 6 అవుతుంది. 6 + 4 వచ్చి 10 అవుతుంది. అంటే అడిషన్స్ కాదనమాట. ఒకవేళ సబ్ట్రాక్ట్ చేద్దాము. సబ్ట్రాక్ట్ చేసినా కూడా పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ డివిజన్ చూద్దాము. డివిజన్ చేయడానికి కూడా
పాసిబిలిటీ లేదన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 1 ఇంటూ 2. ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ 1 తీసుకున్నాము. 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం 1, 2, 3, 4 అనే నెంబర్ తీసుకుంటున్నాము. అలాగే వచ్చేసి 2, 3, 4 నెక్స్ట్ నెంబర్ తీసుకుంటా పోతున్నాం అన్నమాట. అలా తీసుకుంటా పోతే బిఫోర్ నెంబరు అండ్ ఆఫ్టర్ నెంబర్ రెండు మల్టిప్లై చేస్తే ఫైనల్గా వచ్చేసి మనకు 6 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 42 అవుతుందన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ 5, 11, 23, 47, 95. తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి 5కు 6 యాడ్ చేస్తే 11 వస్తుంది. 11కు 6 యాడ్ చేస్తే 17 వస్తుంది. అలా కాకుండా ఒకవేళ పెంచుకుంటే అనుకోండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో 6 ఉంది, తర్వాత 12. 11 ప్లస్ 12 చూసి 23 అవుతుంది. అంటే 6, 11 అనమాట. అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 18 చేసినాం అనుకోండి. 18 ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 41 అన్నమాట. అంటే ఇక్కడ ఆ ఈక్వేషన్ కూడా సెట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్స్ కూడా కాదనమాట. మల్టిప్లికేషన్ చూద్దామంటే 5 1 జార్ 5, 5 2 జార్ 10 ప్లస్ 1 అనుకున్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి 5 3 జార్ 15 ప్లస్ 2 ఉండాలి, 17 ఉండాలి. ఇక్కడ రాంగ్ అనమాట. అలాగే కొంచెం క్రిటికల్, స్క్వేర్స్ కూడా కాదు, క్యూబ్స్ కూడా కాదు. అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే 5 ఫస్ట్ నెంబర్ అయితే 5 ఉంది, దానికి 11 రావాలంటే 5 ఇంటూ 2 ప్లస్ 1 అన్నమాట. 11 అవుతుంది. ఆ 11 ఇంటూ 2 ప్లస్ 1 వచ్చేసి 23 అవుతుంది. 23 ఇంటూ 2 ప్లస్ 1 వచ్చేసి 47 అవుతుంది. 47 ఇంటూ 2 ప్లస్ 1 వచ్చేసి 95 అవుతుంది. 95 ఇంటూ 2 ప్లస్ 1 వచ్చేసి 191 అవుతుంది. ఇచ్చిన వాటిలో సి ఈజ్ ది ఆన్సర్. సో ఇలా క్రిటికల్గా ఉంటాయి ఎగ్జామ్లో, కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ ఏ స్టార్ బి ఇజ్ ఈక్వల్ టు ది ఏ ప్లస్ బి ప్లస్ ఏబి అనమాట. ఫైండ్ 2 స్టార్ బ్రాకెట్ 3 స్టార్ ఇంటూ 4 అనమాట. ఫైండ్ 2 స్టార్ బ్రాకెట్ 3 స్టార్ 4 అని ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చి ఫస్ట్ మనం బ్రాకెట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకొని బి ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుంటే మనము ఏ ప్లస్ బి ప్లస్ ఏబి వాటిల్లో వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 19 వస్తుంది. దాని తర్వాత వచ్చేసి 2 స్టార్ ఇంటూ 19 అనమాట. ఇక్కడ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటాము, బి ఈజ్ ఈక్వల్స్ 19 తీసుకుంటాము. మళ్ళీ అదే ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి 59 వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లేదు, కాబట్టి మన ప్రొసీజర్ కరెక్ట్ కాబట్టి 59 ఈజ్ ది ఆన్సర్. 13. ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్ 4, 9, 19, 39, 79. ఇక్కడ వచ్చేసి 9 minus 4 is equal to 5, 19 minus 9 is equal to 10, 39 minus 19 is equal to 20. నెక్స్ట్ వచ్చేసి 79 minus 39 is equal to 40. 20, 40 తర్వాత 80 రావాలన్నమాట. 79 plus 80 is equal to 159. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. అలా కూడా చేయొచ్చు, లేకుంటే 2n + 1 అనే ఇంకో ప్రొసీజర్ ప్రకారం కూడా చేయొచ్చు అన్నమాట, మీ ఇష్టం. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 159 వస్తుంది. ఓకే. అంటే 2 మెథడ్లో ఏ మెథడ్ మన ఇష్టం ఇంప్లిమెంట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 14. Decoding is the topic. If power is coded as a QPXFS అన్నమాట. How is grid coded? Power is coded as a QPXFS అంటే P తర్వాత వచ్చి Q వస్తుంది, O తర్వాత వచ్చి P వచ్చింది, అదేవిధంగా W తర్వాత X వచ్చింది. అదేవిధంగా మనకి ఇచ్చారన్నమాట. మనకు ఇక్కడ GRID ఇచ్చారు కాబట్టి G తర్వాత H వస్తుంది, R తర్వాత S వస్తుంది, I తర్వాత J వస్తుంది. అలాగే క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఏ ఇస్ ది ఆన్సర్.
ఇక్కడ కింద ఇచ్చిన విధంగా మనము మిస్టేక్ లేకుండా రాసుకుంటే మనము ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్. ఇఫ్ మ్యాంగో ఇజ్ ఈక్వల్ టు ది ఓసిపిక్యూ అవుతుంది అన్నమాట. MANGO ఇజ్ ఈక్వల్ టు ది ఓసిపిక్యూ అవుతుంది. దెన్ పవర్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేశారంటే ఎం తర్వాత అంటే నెక్స్ట్ నెంబర్ ఎక్కడ కొట్టేశారు అంటే ఫస్ట్ నెంబర్ రాశారు, సెకండ్ నెంబర్ వదిలేసి థర్డ్ నెంబర్ రాశారు. అలాగే ఏ తర్వాత వచ్చే నెంబరు రాయకుండా థర్డ్ నెంబర్ రాశారు. ఎన్ కూడా అలానే రాశారన్నమాట. ఓ రాకుండా పి రాశారు. ఆ విధంగా ఒక లెటర్ వదిలేసి రాశారన్నమాట. ఆ విధంగా మనం కూడా పవర్కి రాస్తే RQYGT వస్తుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ఇఫ్ ELECTRIC is written as a CIRTCELE, what type of transformation is used? ఇక్కడ వచ్చేసి ఇచ్చిన ఆప్షన్ లో రివర్స్ ది ఎంటైర్ వర్డ్, సెకండ్ వచ్చేసి రివర్స్ ఆల్టర్నేట్ బ్లాక్, సి ఇంటర్చేంజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఓన్లీ, డి వచ్చేసి ఆల్ఫాబెటికల్ అరేంజ్మెంట్స్ అన్నమాట. జనరల్గా ఇక్కడ పాసిబుల్ అయ్యేసి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏ కానీ బి కానీ పాసిబుల్ కావచ్చు. కానీ ఫస్ట్ వచ్చేసి రివర్స్ ది ఎంటైర్ వర్డ్ రివర్స్ అయిందంటే ఒక లెటర్ అంటే ఈ అక్కడే రివర్స్ కావాలి, ఎల్ అక్కడే రివర్స్ కావాలి, అంటే సేమ్ పొజిషన్లో సేమ్ ప్లేస్లోనే ఉండి పొజిషన్లోనే ఉండి రివర్స్ కావాలి. కానీ అలా కాలేదు అనమాట. కాకుండా ఎండింగ్ లాస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చింది అనమాట. ఆ విధంగా రావడం వల్ల వచ్చేసి 2 బ్లాకులుగా డివైడ్ చేశారు. డివైడ్ అయింది అనుకుంటే మనకు ఆ బ్లాక్స్ వచ్చి రివర్స్ అయినాయి కాబట్టి బి ఇస్ ది ఆన్సర్. 17. ఇఫ్ క్యాట్ ఈజ్ ఈక్వల్ 24, డాగ్ ఈజ్ ఈక్వల్ 26, దెన్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ డాష్. ఇప్పుడు వచ్చేసి మనము ఒక్కొక్క లెటర్కు నెంబర్స్ రాయమాట. ABCD వాటికి ఏకి 1, బికి 2, సికి 3 అలా రాసుకుంటే వెళ్తే మనకు జెడ్కి వచ్చి 26 అవుతుంది. అలాగే ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు క్యాట్కి 24 వస్తుంది, డాగ్కి 26 వస్తుంది, బ్యాట్కి వచ్చేసి 23 వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 18th వన్. ఇన్ ఏ గ్రూప్ 60 are electrical engineers, 40 are mechanical engineers, 15 belongs to the both groups అన్నమాట. హౌ మెనీ బిలాంగ్ టు అట్ లీస్ట్ వన్ ఆఫ్ ది 2 గ్రూప్స్ అలా అడిగినప్పుడు మనకు ఫార్ములా ఒక కాన్స్టెంట్ ఫార్ములా ఉందన్నమాట. ఎన్ ఆఫ్ A subset B is equal to NA plus NB minus N intersect A and B. ఇది ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 85 వస్తుంది. ఇచ్చిన వాటిలో C is the answer. మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 19. అవుట్ ఆఫ్ 100 candidates, 60 no electrical engineers, 50 no general aptitude, how many no neither? ఎలక్ట్రికల్ ఇంజనీర్ సబ్సెట్ యాప్టిట్యూడ్స్ అనేది ఫార్ములా ఉందన్నమాట. దాని ప్రకారం మనము క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆ ఫార్ములా ప్రకారం అంటే N × E ప్లస్ N × A మైనస్ N × ఇంటర్సెట్ ఆఫ్ A. వాటిలో వచ్చిన వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకు 80 క్యాండిడేట్స్ వస్తారు అనమాట. వచ్చిన తర్వాత మనకు ఏమడిగారంటే నైదర్ అడిగారు అనమాట. నైదర్ అడిగారు కాబట్టి క్యాలిక్యులేట్ క్యాండిడేట్స్ హూ నో నైదర్. అప్పుడు వచ్చేసి మన ఫార్ములా ఏంటంటే టోటల్ క్యాండిడేట్స్ మైనస్ N × ఎలక్ట్రికల్ ఇంజనీర్ సబ్సెట్ ఏ అనమాట. అంటే 100 మైనస్ 80 = 20 వస్తుంది. C is the answer. Question number 20. In a group of 120 candidates, A is equal 70, B is equal 60, C is equal 50. A intersect of B is equal to 30, B intersect C is equal to 25, C intersect of A is equal to 20. And all three, A intersect, B intersect, C is equal to 10 అన్నమాట. How many belongs to at least one group? అప్పుడు మనం అట్లీస్ట్ 1 గ్రూప్ అని అడిగారు కాబట్టి మనకు ఫార్ములా ఉందన్నమాట. ఇంతకుముందు 2 లెటర్స్ తీసుకున్నప్పుడు ఫార్ములా చూసాము. ఇప్పుడు 3 లెటర్స్ తీసుకున్నాం. ABC తీసుకునేటప్పుడు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా క్యాలిక్యులేట్ చేద్దాం. N of A subset B, B subset C is equal to NA plus NB plus NC minus N of A intersect of B minus N of B intersection C minus N of C intersection A plus N × A intersection B intersection C అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్మిట్ చేస్తే మనం ఫైనల్గా వచ్చేసి
అట్లీస్ట్ మన గ్రూప్లో ఉన్న వాళ్ళు వచ్చేసి 115 ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అందుకు కాబట్టి మనము ఇలాంటి ఈ స్టాండర్డ్ ఫార్మ్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 21. ఇఫ్ ద లెటర్ ఆఫ్ పవర్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికలీ విచ్ లెటర్ బి థర్డ్? మనకు ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటారు. పవర్లో ఉండే లెటర్స్ను మనము ఆ విధంగా రాస్తే ఫస్ట్ వచ్చేసి ఈ వస్తుంది, తర్వాత ఓ వస్తుంది, తర్వాత పి వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది, తర్వాత డబ్ల్యూ వస్తుంది అనమాట. ఆ విధంగా రాసిన తర్వాత మనకు థర్డ్ లెటర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇచ్చిన వాటిలో పి ఇస్ ది ఆన్సర్, సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ఆర్ఏటిఈ వితౌట్ రిపిటేషన్? రిపిటేషన్ కాకుండా మనకు ఎన్ని మీనింగ్ఫుల్ లెటర్లు వస్తాయని అడిగారు అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన లెటర్స్ 4 ఉన్నాయి. 4 లెటర్లు కాబట్టి 4 ఫ్యాక్టరీలు కడితే మనకు వచ్చేసి 24 వస్తాయి అన్నమాట. అంటే 24 పాసిబుల్స్ ఉన్నాయి. దాంట్లో చాలా వరకు మీనింగ్ లేని వర్డ్స్ వస్తాయి. సో అవి వచ్చేసి మోర్ దాన్ 4 ఉంటుంది అన్నమాట. అంటే మీనింగ్ ఉండే లెటర్స్ వచ్చేసి మనకు మోర్ దాన్ 4 ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి డి ఇస్ ది ఆన్సర్. పాసిబిలిటీ వచ్చేసి 24, కానీ మీనింగ్ ఉండే లెటర్స్ వచ్చి గ్రేటర్ దాన్ 4 అన్నమాట. ఇచ్చిన ఆన్సర్లో డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. దీన్ని సిమాటిక్ సిరీస్ అంటారు. అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ లాజికల్ ఆర్డర్: ఇంటర్వ్యూ, అప్లికేషన్, అపాయింట్మెంట్, సెలెక్షన్, ఎగ్జామ్ అనమాట. దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేస్తాము, తర్వాత ఏం చేస్తాము, తర్వాత ఏం చేస్తాము అనేది సిమాటిక్ సిరీస్ అంటారు. మనం వచ్చేసి ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఇస్తాము, అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాస్తాము, ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ వస్తుంది, ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత సెలెక్ట్ అవుతాము, సెలెక్ట్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం అనమాట. కాబట్టి ఇది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 2, 5, 1, 4, 3 ఈజ్ ది ఆర్డర్ అనమాట. ఏ ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. పాయింటింగ్ టు ఏ ఉమెన్ రవి సెడ్, ఒక లేడీని చూపించి రవి చెప్పాడనమాట. షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఆమె వచ్చేసి మై గ్రాండ్ ఫాదర్ సన్ యొక్క డాటర్ అని అన్నారు. గ్రాండ్ ఫాదర్ సన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ డాటర్ వచ్చేసి దానికి సిస్టర్ అవుతుందన్నమాట. హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు రవి? ఇచ్చిన వాటిల్లో సిస్టర్. ఓకే, ఏ ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ఏ ఈజ్ ది మదర్ ఆఫ్ బి, సి ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ సి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి అని అడిగారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఎప్పుడైనా కానీ రివర్స్లో రాసుకోవాలన్నమాట. డి వచ్చేసి ఫాదర్ ఆఫ్ సి అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి సి అనే వాళ్ళు ఎవరు? మదర్ ఆఫ్ ఏ అనమాట. అండ్ వచ్చేసి ఏ వచ్చేసి బికి మదర్ అవుతారు కాబట్టి ఇద్దరికి మదర్ అని రాసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మదర్ నుంచి 2 పార్ట్ తీసుకుంటే ఒకటి బి, ఒకటి ఏ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు క్యాలిక్యులేట్ చేస్తే గ్రాండ్ ఫాదర్ అంటాం. మదర్ యొక్క ఫాదర్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్. అతన్ని మనం చూస్తే మదర్ సైడ్ కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటామన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఈ విధంగా రాసుకుంటే సింపుల్గా ఉంటుంది అన్నమాట. మనం ఈజీగా మనము రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఏ పర్సన్ వాక్ 8 kilometers నార్త్, దెన్ 6 kilometers ఈస్ట్, దెన్ 8 kilometers సౌత్. హౌ ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్? జనరల్గా వచ్చేసి ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్షన్స్ రాసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, పైన సౌత్, తర్వాత కింద వచ్చేసి నార్త్ ఇక్కడ రాసిన విధంగా. కానీ ఈ వచ్చి డిస్టర్బ్ అయింది. ఆ విధంగా మనం నోటేషన్ రాసుకుంటే ఒక పర్సన్ వచ్చేసి మిడిల్లో ఉన్నాడు అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి అతను ఉండే ప్లేస్ నుంచి నార్త్కి వచ్చాడు. ఇక్కడ సెంటర్ పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి నార్త్కి వచ్చాడు. నార్త్కి వచ్చేసి 8 కిలోమీటర్ వచ్చాడు. దాని తర్వాత వచ్చేసి ఈస్ట్కి వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు? 6 kilometers వెళ్ళాడు అనమాట. దాని తర్వాత వచ్చేసి సౌత్కి 8 kilometers వచ్చాడు. దాని తర్వాత హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్? ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నార్త్కి వచ్చినప్పుడు, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళినప్పుడు 8 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. నార్త్ నుంచి ఈస్ట్కి వెళ్ళినప్పుడు 6 kilometers ఉంటుందన్నమాట. దట్ ఈస్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో బి ఈస్ ది ఆన్సర్. మనం ఆ విధంగా డైరెక్షన్స్ రాసుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. అంటే మిస్టేక్ లేకుండా రావడానికి ఆస్కారం ఉంటుంది.
ఏ మ్యాన్ వాక్స్ 10 km north, turns right and walks 15 km, turns right and walks 10 km and finally turns left and walks 5 km. What is his final position related to the starting point అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎక్కడ ఉన్నాడు, స్టార్టింగ్ ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి నార్త్కి వెళ్ళాడు. నార్త్కు ఇది వచ్చేసి 10 km అనమాట. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, అతను వెళ్ళేటప్పుడు టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 15 km అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 15 km వెళ్ళాడు, రైట్ సైడ్ కాబట్టి 15. దాని తర్వాత వచ్చేసి టర్న్స్ రైట్ వాక్స్ 10 km అన్నమాట. మళ్ళీ 10 km వెళ్ళాడు, ఇది 10 km. దాని తర్వాత ఫైనల్ వచ్చేసి లెఫ్ట్కి వచ్చాడు మళ్ళీ 5 km. దాని లెఫ్ట్ వచ్చేసి ఇటువైపు, ఇది వచ్చేసి 5 km అనమాట. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే మనకు వచ్చేసి ఇది ఒక 15, అదొక 5, టోటల్ వచ్చేసి 20 kilometers అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఆ విధంగా మనం డైరెక్ట్ చేసుకొని నీట్గా రాయగలిగితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేసి మిస్టేక్ చేయకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. 8 ఇన్ ఏ క్లాస్ రవి ర్యాంక్స్ ఈజ్ 15th ఫ్రమ్ ద టాప్ అండ్ 18th ఫ్రమ్ ద బాటమ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్. అంటే రవి అనే ర్యాంక్ వచ్చేసి టాప్ నుంచి 15, బాటమ్ నుంచి చూస్తే 18 అన్నమాట. అప్పుడు టోటల్ నెంబర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే దానికి ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది. ర్యాంక్ టాప్ ప్లస్ ర్యాంక్ బాటమ్ -1 అన్నమాట. ఇది టోటల్ స్టూడెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములాలో మనము టాప్ ర్యాంక్ వచ్చి 15, బాటమ్ ర్యాంక్ వచ్చేసి 18 -1 కలిగి చేస్తే మనకు 32 వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఏ క్యాండిడేట్స్ 12th ఫ్రమ్ ది టాప్ ఇన్ ఏ మెరిట్ ఆఫ్ లిస్ట్ అన్నమాట. ఇఫ్ దెర్ ఆర్ 38 క్యాండిడేట్స్ వాట్ ఈస్ హిస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్. అంటే బాటమ్ నుంచి ఎంత ర్యాంక్ ఉందని అనమాట. సేమ్ ఫార్మాలో మనము టోటల్ వచ్చేసి 38 ఇచ్చారు, ర్యాంక్ టాప్ నుంచి వచ్చేసి 12 ఇచ్చారు, బాటమ్ ఇవ్వలేదు, మనకు -1 అలాగే ఉంటుందన్నమాట. అలాగా సఫరింగ్ చేస్తే మనకు లాస్ట్కి వచ్చేసి 27 వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 30 స్టేట్మెంట్ అన్నమాట. ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ మిషన్స్, సమ్ మిషన్స్ ఆర్ రొటేటింగ్ మిషన్స్ అన్నమాట. కంక్లూజన్ ఏమిచ్చా అంటే సమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ రొటేటింగ్ మిషన్స్. సెకండ్ కంక్లూజన్ ఏంటంటే ఆల్ రొటేటింగ్ మిషన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ ఓన్లీ 1 ఫాలోస్, 1 ఫాలో అయితే సమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ రొటేటింగ్ మిషన్స్ కాదనమాట, ఆల్ మిషన్స్ అని ఇచ్చారు. సెకండ్ తీసుకుంటే ఆల్ రొటేటింగ్ మిషన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. ఆల్ రొటేటింగ్ మిషన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్, ఇది కూడా సాటిస్ఫై కాదనమాట. బోత్ రెండు తీసుకుంటే ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ రొటేటింగ్ మిషన్స్, కానీ వచ్చేసి వాడు సమ్ మిషన్స్ అని ఇచ్చాడు. అంటే ఇది కూడా కాదనమాట, 1, 2 కూడా కాదు. కాబట్టి ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31 స్టేట్మెంట్స్ ఆల్ ఏ ఆర్ బి, నో బి ఈజ్ సి, సమ్ డి ఆర్ ఏ, విచ్ కంక్లూజన్ డెఫినెట్లీ ఫాలోస్. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చూద్దాము. సమ్ డి ఆర్ ఏ అన్నమాట. డి వచ్చేసి ఏ అయితే ఆల్ ఏ ఆర్ బి అంటే ఏ అని వచ్చేసి అన్ని బి అవుతాయి. అంటే డైరెక్ట్గా డి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది అన్నమాట. దేర్ ఫోర్ దోస్ డి ఆర్ బి అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏమని ఇచ్చాడు, బి ఈజ్ సి అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ వచ్చేసి బి ఈజ్ సి అయితే డి ఈజ్ సి కావాలి, కానీ ఇక్కడ వచ్చిన రిలేషన్స్లో ఎక్కడ కూడా లేదు. సో ఏ ఈజ్ ది ఆన్సర్. జనరల్గా వచ్చేసి మనము ఇట్లాంటి ఎక్కువ మ్యాటర్స్ వచ్చినప్పుడు ముందుగానే భయపడిపోతాము, కానీ చాలా సింపుల్గా ఉంటాయి, కొంచెం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 32 ఏ పవర్ యుటిలిటీ అబ్జర్వ్స్ దట్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ఏ మేజర్ ఇంక్రీజ్ ఇన్ ambient temperature. Okay, that is one reason. Which conclusion is scientifically strongest? క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట, స్ట్రాంగెస్ట్ అని. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే హై టెంపరేచర్ డెఫినెట్లీ కాజెస్ ఆల్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్, వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. ఓకే.
నెక్స్ట్ వచ్చి బి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ అండ్ హై టెంపరేచర్ ఆర్ అసోసియేటెడ్. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్కు టెంపరేచర్కు అసోసియేషన్ ఉంది అని వచ్చారన్నమాట. బట్ అదర్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్. అంటే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్కు టెంపరేచర్ ఒకటే రిలేషన్ ఉండొచ్చు, కానీ అదర్ ఫ్యాక్టర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది ఇచ్చారన్నమాట. సీలో ఇచ్చారంటే టెంపరేచర్ హ్యాస్ నో ఎఫెక్ట్ అన్నమాట. టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది కానీ కాదని ఇచ్చారు. డి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ షుడ్ నెవర్ ఆపరేట్ ఇన్ సమ్మర్. ట్రాన్స్ఫార్మర్ను ఎప్పుడు సమ్మర్లో ఆపరేట్ చేయొద్దు వచ్చారు. కానీ విటిన్ వాళ్ళలో ఏసిడి ఈజ్ రాంగ్, బి ఈజ్ ది కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ హై టెంపరేచర్ వల్ల కూడా ఉంటుంది. దాంతోపాటు అడిషనల్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. మీరు ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. Question number 33. A machine produces 120 units in 8 hours. At the same rate, how many units will produce in 13 hours? మనం వచ్చేసి 1 అవర్లో ఎంత యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారా అనేది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 120/8 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1 అవర్కి వచ్చేసి 15 యూనిట్స్ జనరేట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 13 అవర్స్కి ఎన్ని యూనిట్ జనరేట్ చేస్తారన్నమాట. మనకు 1 అవర్కు తెలుసు కాబట్టి 13 ఇంటూ 1 అవర్కి వచ్చిన వాల్యూ వేస్తే 195. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. క్రిటికల్ థింకింగ్ అన్నమాట. 4 engineers indifferently inspect a substation. 3 report a loose connection. ముగ్గురు వచ్చేసి లూజ్ కనెక్షన్ రాశారు. 1 report has no abnormalities అని రాశారు అన్నమాట. వాట్ ఈస్ ది బెస్ట్ ఇమీడియట్ ఇంజనీరింగ్ రెస్పాన్స్? హైయర్ అథారిటీస్ ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారంటే ఫస్ట్ ఏ వచ్చేసి ఇగ్నోర్ ది మెజారిటీ బికాస్ ఇన్స్పెక్షన్ ఈజ్ సబ్జెక్టివ్. మెజారిటీ ఇన్స్పెక్ట్ చేసిన దాన్ని ఇగ్నోర్ చేస్తారా? ఇన్స్పెక్షన్ సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి. నెక్స్ట్ బి వచ్చేసి యాక్సెప్ట్ ది మెజారిటీ వితౌట్ ఫర్దర్ చెకింగ్. అండ్ యాక్సెప్ట్ చేసి మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఫర్దర్గా చెకింగ్ చేయరా? సి వచ్చేసి రీఇన్స్పెక్ట్ దిస్ సస్పెక్టెడ్ కనెక్షన్ యూజింగ్ యాన్ అప్రాప్రియేటెడ్ టెస్ట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. అంటే ఆ లూజ్ కనెక్షన్ను ప్రాపర్గా ఎక్విప్మెంట్ యూజ్ చేసి టెస్ట్ చేస్తారా లేదా చేయమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి డి రీప్లేస్ ది ఎంటైర్ సబ్స్టేషన్ ఎక్విప్మెంట్. సబ్స్టేషన్ మొత్తాన్ని మార్చొచ్చా? ఇలాంటి వాటిల్లో ఇంజనీర్ అనేవాడు ఎప్పుడు చూసినా కూడా వెరిఫికేషన్ అండ్ ఎవిడెన్స్ బేస్ మీద వర్క్ చేస్తాడు కాబట్టి ఆ లూజ్ కనెక్షన్ ఉంది రిపోర్ట్ రాశారు కాబట్టి ఎవరు రాసినా ఒకరు రాసినా మెజార్టీ మెంబర్స్ రాసినా సబ్స్టేషన్ వచ్చి ఆ లూజ్ కనెక్షన్ ఎందుకు ఉంది అనే దాన్ని ఎక్విప్మెంట్తో ఫస్ట్ టెస్ట్ చేయాలన్నమాట. కాబట్టి ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. Question number 35. A tank is filled by a pipe A in 12 hours and emptied by pipe B in 18 hours. If both are opened simultaneously, how long will take to fill the empty tank? అంటే ఫిల్అప్ చేయడానికి వచ్చేసి 12 అవర్స్ తీసుకుంటే ఖాళీ చేయడానికి వచ్చేసి 18 అవర్స్ తీసుకుంటుంది. అది అలాగ రెండు సైమల్టేనియస్గా ఆన్ చేస్తే ఎన్ని అవర్స్లో మనకు ట్యాంక్ నిండుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి మనము ఏ రేట్ కనుక్కున్నాము అంటే ఒక అవర్లో ఎంత రేట్ ఎంత పార్ట్ వస్తుంది కనుక్కున్నాము 1/12. అలాగే బి రేట్ కనుక్కుంటే 1/18 వస్తుంది. వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి నెట్ రేట్ అన్నమాట. డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1/12 మైనస్ 1/18 వస్తుంది. 12కి 18కి మనకు వచ్చేసి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 36 వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 1/36 వస్తుంది. అంటే 36 అవర్స్ అని ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఫిగర్ సిరీస్ అన్నమాట. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్ ఇచ్చారు. ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేరు, ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేరు డైమండ్ సింబల్ ఇచ్చారు అన్నమాట. ఆ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ సింబల్ వస్తుంది అంటే ఉండే సింబల్స్కి యాడ్ అవుతూ పోతున్నాయి అన్నమాట. లాస్ట్కి వచ్చేసి ఇచ్చిన సిరీస్లోనే లాస్ట్కి వచ్చేసి ఏదో ఒక సింబల్ యాడ్ అవుతుంది. దట్ ఈస్ ది స్టార్ అనుకుంటే ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 37. ప్యాటర్న్ వచ్చేసి వైట్ సర్కిల్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డాట్ సర్కిల్ ఇచ్చారు. తర్వాత వైట్ సర్కిల్ 2 ఇచ్చారు. తర్వాత డాట్ సర్కిల్ 2 ఇచ్చారు. తర్వాత వైట్ సర్కిల్ 3 ఇచ్చారు. తర్వాత ఏమొస్తుందని అనమాట. వైట్ సర్కిల్స్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలా బ్లాక్ సర్కిల్స్ వచ్చి ఆల్టర్నేటివ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చి రావాల్సింది అంటే బ్లాక్ సర్కిల్స్ అన్నమాట. 2 తర్వాత 3 వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 38 విచ్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. ఏ వచ్చేసి ట్రయాంగిల్ సర్కిల్ ఉంది, తర్వాత ట్రయాంగిల్ సర్కిల్ ఉంది. బి వచ్చేసి స్క్వేర్ బ్లాక్ సర్కిల్ ఉంది, మళ్ళీ స్క్వేర్ బ్లాక్ సర్కిల్ ఉంది. సి వచ్చేసి బ్లాక్ డైమండ్ తర్వాత స్క్వేర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డైమండ్ స్క్వేర్ ఉందన్నమాట. అంటే ఇంతవరకు వచ్చిన ఆప్షన్స్లలో ఫస్ట్ సెకండ్ అలా వస్తున్నాయి అన్నమాట. కానీ డీలో వచ్చేసి బ్లాక్ ట్రయాంగిల్ వైట్ సర్కిల్ ఇచ్చారన్నమాట. అంటే డి ఈజ్ ది డిఫరెంట్ గా ఉంది, ఇచ్చిన వాటిలో డి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39 ఏ స్మాల్ ప్యాటర్న్ కన్సిస్ట్ ఆఫ్ ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేర్ అన్నమాట. అలాగే ఇచ్చిన వాటిల్లో నెక్స్ట్ ఫర్దర్ గా ఏమొస్తుందంటే ఇచ్చిన సింబల్ కాకుండా వేరే సింబల్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఆ విధంగా చూస్తే డైమండ్ వస్తుంది, ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40 ఏ స్క్వేర్ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ వన్స్ వర్టికల్లీ. ఫస్ట్ స్క్వేర్ పేపర్ తీసుకున్నారు, తర్వాత వర్టికల్ గా చేశారు, తర్వాత వచ్చేసి వన్స్ అగైన్ హారిజాంటల్ గా చేశారు, తర్వాత హోల్ ఈజ్ పంచ్డ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది ఫోల్డెడ్ పేపర్. ఫోల్డ్ చేసిన పేపర్ మీద వచ్చేసి సెంటర్ లో వచ్చేసి పంచ్ చేశారు అన్నమాట. వెన్ కంప్లీట్లీ అన్ఫోల్డెడ్ హౌ మెనీ, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత హౌ మెనీ హోల్స్ విల్ అపేర్. మనకి ఎన్ని కనిపిస్తాయి అంటే ఇక్కడ జనరల్గా వచ్చేసి 2 ఇండిపెండెంట్ ఫోల్డ్ చేశారు కాబట్టి 2 into 2 = 4 లేయర్స్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో 4 హోల్స్ కనిపిస్తాయి, ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41 ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అండ్ ఎంప్లాయ్ రిసీవ్స్ ఏ హార్ష్ క్రిటిసిజం ఫ్రమ్ హిస్ సుపీరియర్ అన్నమాట. విచ్ రెస్పాన్స్ డెమోన్స్ట్రేట్స్ ది హైయెస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే వాళ్ళ బాస్ దగ్గర నుంచి హార్ష్ క్రిటిసిజం తీసుకున్నాడు ఎంప్లాయ్, అతను చేసుకున్నాడు. ఇక్కడ కింద ఇచ్చిన వాటిల్లో డెమోన్స్ట్రేషన్ హైయెస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏం చూపిస్తుంది అని అడుగుతాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇమీడియట్లీ ఆర్గ్యూ విత్ హిస్ బాస్ సుపీరియర్, అంటే అతను బాస్తో ఆర్గ్యుమెంట్ చేయాలన్నా. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి రిమైన్ సైలెంట్ అండ్ డెవలప్ రీసెంట్మెంట్. ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు. లిజన్ కామ్లీ, ఐడెంటిఫై యూస్ఫుల్ ఫీడ్బ్యాక్ అండ్ రెస్పాండ్ కన్స్ట్రక్టివ్లీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ కంప్లైంట్ అబౌట్ ది సుపీరియర్ టు ది కొలీగ్స్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మన ఇంటెలిజెన్స్ గా ఎమోషనల్ గా ఆలోచిస్తే సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42 సోషల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. డ్యూరింగ్ ఎ టెక్నికల్ మీటింగ్ వన్ జూనియర్ ఇంజనీర్ రిపీటెడ్లీ hesitates to speak. What should an emotional or social intelligence team leader do? Question mark మాట. చిన్న ఆప్షన్స్ లో ఇగ్నోర్ హిమ్ బికాస్ హీ ఈస్ జూనియర్. బి వచ్చేసి పబ్లిసిటీ క్రిటిసైజ్ హిస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సి క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు ఎక్స్ప్రెస్ హిస్ టెక్నికల్ ఒపీనియన్. డి వచ్చేసి ఆస్క్ అనదర్ ఇంజనీర్ టు స్పీక్ ఫర్ హిమ్ పర్మనెంట్లీ. జనరల్గా వచ్చేసి సోషల్ ఇంటెలిజెన్స్ లో ఇన్వాల్వ్మెంట్స్ ఏమిటంటే రికగ్నైజ్ ది ఇంటర్పర్సనల్ డైనమిక్స్ అండ్ క్రియేటింగ్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ టీమ్ మెంబర్స్ కెన్ కాంట్రిబ్యూట్ అన్నమాట. ఇవన్నీ రిలేటెడ్ టు ది సోషల్ ఇంటెలిజెన్స్. పైన ఇచ్చిన ఆప్షన్స్ లో సి ఇస్ ది ఆన్సర్. క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు ఎక్స్ప్రెస్ హిస్ టెక్నికల్ ఒపీనియన్, అంటే అతను కూడా టెక్నికల్ ఒపీనియన్ కనుక్కొని ఆయనకు ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ది సోషల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 43 యూ డిస్కవర్ దట్ యువర్ ఓన్ క్యాల్కులేషన్ కాజ్డ్ ఏ డిలే ఇన్ ద ప్రాజెక్ట్. వాట్ ఈస్ ది బెస్ట్ రెస్పాన్స్? నెంబర్ ఏ హైడ్ ది ఎర్రర్. బి వచ్చేసి బ్లేమ్ ది జూనియర్ ఇంజనీర్. సి వచ్చేసి యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, కమ్యూనికేట్ ది ఇంపాక్ట్ అండ్ వర్క్ ఆన్ కరెక్టివ్ యాక్షన్. డి వచ్చేసి వెయిట్ అంటిల్ సమ్వన్ డిస్కవర్ ఇట్ అన్నమాట. జనరల్గా వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ప్లస్ అకౌంటబిలిటీ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లస్ ఎమోషనల్ మెచ్యూరిటీ అనమాట. ఇవన్నీ కలిపితేనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. దీన్ని బేస్ చేసుకొని ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, కమ్యూనికేట్ ది ఇంపాక్ట్ అండ్ వర్క్ ఆన్ కరెక్టివ్ యాక్షన్ అనమాట. సి ఇస్ ది ఆన్సర్. Question number 44 coding decoding. If PAPR is used to the QB
QFS అన్నమాట. దెన్ BYARD ఈజ్ ఈక్వల్ టు ది ఇక్కడ వచ్చేసి PAPERకు అలాగే QBQFSకు రిలేషన్ చూస్తే మనం రిలేషన్ రాసుకుంటే ఏమవుతుందంటే P తర్వాత Q వస్తుంది, A తర్వాత B వస్తుంది, P తర్వాత Q వస్తుంది. ఆ విధంగా ఆల్టర్నేటివ్ లెటర్ రాశారు. అలాగే బోర్డుకి వచ్చేసి ఫస్ట్ లెటర్ వచ్చేసి C రాస్తుంది, తర్వాత వచ్చేసి O తర్వాత Q వస్తుంది, తర్వాత వచ్చేసి A తర్వాత B వస్తుంది. ఆ విధంగా చూస్తే B ఇస్ ది ఆన్సర్. CQBSE. ఇక్కడ వచ్చేసి మనం ఆ విధంగా రాసిన తర్వాత వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి CPBSE వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A. ఇక్కడ వచ్చేసి B రాంగ్గా నోట్ చేసాం అన్నమాట, కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A అనమాట. నెంబర్ 45 సింబాలిక్ ఆపరేషన్స్ అన్నమాట. ఇఫ్ P ప్లస్ Q ఇజ్ ఈక్వల్ టు ది PT ప్లస్ P² ప్లస్ Q² అన్నమాట. అలాగే వచ్చేసి P మైనస్ Q ఇజ్ ఈక్వల్ టు ది P² మైనస్ Q². ఫైండ్ 5 ప్లస్ 3 మైనస్ 4 అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనము బ్రాకెట్లో ఉండే చేయాలి. బ్రాకెట్లో ఉండే చేస్తే P ఇజ్ ఈక్వల్ టు 5, Q ఇజ్ ఈక్వల్ టు 3 అయితే స్క్వేర్లో కన్వర్ట్ చేస్తే 25 ప్లస్ 9 వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 34 అవుతుంది. 34 ఇక్కడ వచ్చేసి మళ్ళీ PS 34 అవుతుంది, QS ఈక్వల్ టు 4 అవుతుంది. అలాగే మళ్ళీ P² మైనస్ Q² కాబట్టి మనకు 34 స్క్వేర్ మైనస్ 4² క్యాలిక్యులేట్ చేస్తే మన ఫైనల్గా వచ్చేసి 1140 ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆన్సర్ లేదు, కానీ ప్రొసీజర్ ఇస్ ది కరెక్ట్ అనమాట. అందుకే మనము కాన్సెప్ట్ కు లేకుండా ప్రొసీజర్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 46 ఇఫ్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 13, 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 25, 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 41, దెన్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగారు అనమాట. మనం వచ్చేసి ఇక్కడ వచ్చిన 2 ప్లస్ 3కి 13కి ఏం రిలేషన్ ఉందని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసేస్తే మనకు A² ప్లస్ B² అనే రిలేషన్ ఉంది. ఆ విధంగా మనము అన్నిటికి ఫైనల్ చేస్తే లాస్ట్ వచ్చేసి 5² ప్లస్ 6² ఈజ్ ఈక్వల్ టు ది 61. ఇచ్చిన వాటిల్లో B ఇస్ ది ఆన్సర్. Question number 47. 5 engineers A, B, C, D and E sit in a row facing north. నార్త్ ఫేస్ చేసి వీళ్ళందరూ ఆర్డర్లో కూర్చున్నారంట. ఆర్డర్ ఎలా ఉందంటే ఏ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ బి అనమాట. అంటే ఏ అనేవాడు బికి లెఫ్ట్లో కూర్చున్నాడు. సి సిట్ అట్ వన్ ఆఫ్ ది ఎండ్స్ అనమాట. సి అనేవాడు ఒక ఎండ్లో కూర్చున్నాడు. డి సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి అనమాట. సి అనేవాడుకి రైట్ సైడ్ వచ్చేసి డి అనేవాడు కూర్చున్నాడు అనమాట. ఈ డస్ నాట్ సిట్ నెక్స్ట్ టు ది బి. హూ సిట్స్ ఇన్ ద మిడిల్. అంటే బి అనేవాడు కూర్చోలేదు. రిమైనింగ్ ఉండే వాళ్ళల్లో ఎవరు కూర్చున్నారు అంటే సెంటర్లో ఎవరు ఉంటారంటే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక కార్నర్లో సి కూర్చున్నాడు. సి ఇద్దాము. దాని తర్వాత అతనికి రైట్ సైడ్ వచ్చేసి డి కూర్చున్నాడు. డి కూర్చున్న తర్వాత ఏ అనేవాడు ఫస్ట్ వచ్చేసి ఈ అనేవాడు బి పక్కన కూర్చోలేదన్నమాట. బి పక్కన కూర్చోలేదు, కానీ వచ్చేసి ఏ అనేవాడు బి పక్కలో లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు అనమాట. ఇది వచ్చేసి మనం రైట్ సైడ్ అనుకున్నాము. రైట్ సైడ్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ అనుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బికి ఇద్దాము. బికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏ కూర్చున్నాడు. ఏ తర్వాత వచ్చేసి ఈ అనేవాడు బి పక్కన కూర్చోలేదు, అంటే ఇక్కడ సెంటర్లో కూర్చున్నాడు అనమాట. ఓకే, మనకు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఏమని అడిగారు, హూ ఈజ్ సిట్ ది మిడిల్. మిడిల్లో వచ్చేసి మనకు డి ఈజ్ ది ఆన్సర్. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో డి అనేది లేదు, కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ అనేవాడు కూర్చున్నాడు అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48. క్వశ్చన్ ఈజ్ ఇంటిజర్ ఎక్స్ పాజిటివ్ అని ఇచ్చారన్నమాట. స్టేట్మెంట్ 1 వచ్చేసి x² ఈజ్ ఈక్వల్ 25. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇచ్చారన్నమాట. విచ్ ఈజ్ సఫిషియంట్ అని ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే x² ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు -5 అయినా కూడా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 అవుతుంది అన్నమాట. అంటే వచ్చేసి ఎక్స్
గ్రేటర్ దాన్ 0 కావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే ఇచ్చిన ఆప్షన్స్‌లలో సెకండ్ అలోన్ సఫిషియంట్ అన్నమాట. అంటే సెకండ్ సఫిషియంట్‌గా ఉంది. కానీ ప్లస్ ఆర్ మైనస్ కూడా పాజిబిలిటీ ఉంది. అది కూడా ఇచ్చింటే ఒకవేళ అది ఆన్సర్ వస్తుంది. కానీ ఇచ్చిన వాటిల్లో బి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ ఈస్ క్రిటికల్ లాజికల్ రీజనింగ్ అన్నమాట. ఏ యుటిలిటీ అబ్జర్వ్స్ దట్ feeder outages are significantly higher during period of heavily rainfall అన్నమాట. Which additional evidence would provide the strongest support for the hypothesis that rainfall contributes casually to the outages? క్వశ్చన్ మార్క్ అన్నమాట. హెవీ రైన్ వచ్చినప్పుడు ఒక ఫీడర్ వచ్చేసి అవుటేజ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసి అడిషనల్ ఎవిడెన్స్ ఏమన్నా దానికి సపోర్ట్గా ఏమన్నా ఇవ్వాలా అనేది కన్ఫ్యూషన్. ఏ వచ్చేసి ఇంజిన్ ఇస్ బిలో రైన్ఫాల్ ఈజ్ రెస్పాన్సిబుల్ నమ్మడము. సెకండ్ వన్ వచ్చేసి అవుటేజ్ ఇంక్రీజ్ డ్యూరింగ్ 1 రైనీ వీక్ అన్నమాట. అవుటేజ్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట 1 వీక్ గా వర్షం పడితే. థర్డ్ వన్ వచ్చేసి సిమిలర్ ఫీడర్స్ షో ది సేమ్ స్టాటికల్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ డ్యూరింగ్ రైన్ఫాల్ ఆఫ్టర్ కంట్రోలింగ్ ఫర్ లోడ్ అండ్ ఎక్విప్మెంట్ ఏజ్ అనమాట. డి వచ్చేసి కస్టమర్ కంప్లైంట్ మోర్ డ్యూరింగ్ రైనీ డేస్. ఇచ్చిన వాటిల్లో లాజికల్ రీజనింగ్ ఆలోచిస్తే సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 మాస్టర్ లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఏ సీక్వెన్స్ ఫాలోస్ ది రూల్ tn + 1 is equal to the tn + n స్క్వేర్ అనమాట. అక్కడ ఇఫ్ t1 is equal to 3 అయితే వాట్ ఈస్ t5 అనమాట. ఇప్పుడు మనము n is equal to 1 తీసుకుంటే మనం వచ్చేసి n is equal to 1 తీసుకుంటే t1 + 1 is equal to t2 అవుతుంది. ఇక్కడ వచ్చేసి t1 + n స్క్వేర్ అవుతుంది. మనకు వచ్చేసి t1 వాల్యూ 3 ఇచ్చారు. అలాగే వచ్చి 1 స్క్వేర్ వచ్చేసి 1 అవుతుందన్నమాట. అంటే t2 is equal to మనకు 4 అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి n is equal to 2 తీసుకుంటే 2 + 1 is equal to 2 3 2 3 is equal to the t2 + n స్క్వేర్ అన్నమాట. t2 వాల్యూ వచ్చేసి 4, 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4 అన్నమాట. 4 + 4 is equal to 8. నెక్స్ట్ అలాగే n is equal to 3 తీసుకుంటే 3 + 1 is equal to t4 అవుతుంది. t4 is equal to the t3 + n స్క్వేర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి t3 వాల్యూ వచ్చేసి 8 + 3 స్క్వేర్ 3 స్క్వేర్ is equal to 9. 8 + 9 is equal to 17 అన్నమాట. అలాగే n is equal to 4 తీసుకుంటే t4 + 1 is equal to t5 అవుతుంది. t4 అంటే ఇక్కడ వచ్చి మన 4 తీసుకుంటే t4 + 4 స్క్వేర్ అన్నమాట. t4 వాల్యూ వచ్చేసి 17 + 4 స్క్వేర్ is equal to 16 అన్నమాట. 17 + 16 is equal to 33 అవుతుంది. t5 is equal to 33. ఇచ్చిన ఆప్షన్లలో సి ఇస్ ది ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ క్రిటికల్గా ఉన్నాయి. కానీ ఏంటంటే మీరు ఎగ్జామ్లు కూడా ఇదే విధంగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకోండి. అలాగే వచ్చేసి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. నేను పీడిఎఫ్ ఇస్తాను, కావాల్సింటే మీరు చూడకుండా కూడా ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.